ముఖ్యంగా మనం రాజకీయాల్లోకి వెళ్లే ముందు అసలు కొక్కిర శ్రీనివాసరావు గారు ఎవరు, గతంలో ఏ పార్టీలో వర్క్ చేశారు, ఇప్పుడు అసలు బీజేపీలోకి ఎలా వచ్చారు? అందరూ నమస్కారం. ముందుగా 6R9 ఛానల్ వారికి నమస్కారం. నా పేరు కొక్కిర శ్రీనివాస్ యాదవ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారిగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను. పల్నాడు జిల్లాకి ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను. నాకు బీజేపీ తప్ప ఇంకో పార్టీ ఏది తెలియదండి. ఫ్రమ్ బిగినింగ్ బీజేపీ, ఇప్పుడు బీజేపీ, భవిష్యత్తు బీజేపీయే. వేరే పార్టీల నుంచి అనేది ఇప్పటివరకు చేరలేదు. ఆ పార్టీల గురించి అవగాహన ఉంది తప్ప. నేను 2010 డిసెంబర్లో పార్టీలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మా గ్రామాధ్యక్షుడిగా ఫస్ట్ కార్యకలాపాలు నిర్వహించే పార్టీ బాధ్యతలు. తదనంతరం 2015లో మా మండలానికి, మాది మేడికొండూరు మండలం, విసిదల విలేజ్, మా మండలానికి బీజేపీ మండలాధ్యక్షుడిగా పనిచేశాను 2018 వరకు. 2018లో ఉమ్మడి జిల్లా గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, ఇప్పుడు విభజన జిల్లాలు, గుంటూరు ఉమ్మడి జిల్లాకి జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశాను 2018 నుంచి 2020 వరకు. 2020లో రాష్ట్ర యువమోర్చా పదాధికారిగా పనిచేశాను. నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశాను 2 సంవత్సరాల పాటు. ఆ తర్వాత 2022లో కృష్ణా జిల్లా యువమోర్చా ఇన్ఛార్జిగా పనిచేశాను 2022లో. తర్వాత అదే 2023లో అదే జిల్లాకి పార్టీ మొత్తానికి సహ ఇన్ఛార్జిగా పనిచేశాను. అంటే యువమోర్చా డైరెక్ట్గా పార్టీకి, టోటల్ పార్టీకి బీజేపీ సహ ఇన్ఛార్జిగా పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ పురంధరేశ్వర గారి నాయకత్వంలో పల్నాడు జిల్లాకి పూర్తి స్థాయి ఇన్ఛార్జిగా, పల్నాడు జిల్లాకి భారతీయ జనతా పార్టీకి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు. రాష్ట్ర పదాధికారి అంటారు. ప్రస్తుతం మా ప్రస్థానం గడిచినటువంటి 15 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలు కొనసాగుతున్నాం. అనేక బాధ్యతలు, అంటే మీకు చెప్పాలంటే క్షేత్రస్థాయిలో ఒక పల్లెల్లో వీధి, వాడ, గ్రామస్థాయి రాజకీయాల దగ్గర నుంచి ఈరోజు ఒక రాష్ట్ర పదాధికారి బాధ్యతకి ఎదిగాం. మాది మేడికొండూరు మండలం, విసిదల విలేజ్. నాది కేబుల్ టీవీ వ్యాపారం. కొన్ని ఈ పార్టీలో ఉండాలంటే ఇందుకు కారణం అనేది ఉంటది ఎవరికైనా. అంటే కొంతమందికి బాబు గారు అభిమానని, జగన్మోహన్ రెడ్డి అభిమానని, రాజశేఖర రెడ్డి అభిమానని, లేదా ఎన్టీఆర్ అభిమానని, రకరకాలుగా ఉంటుంది. అసలు మీరు బీజేపీలోకి రావడానికి మోడీ అభిమానియా, లేకపోతే బీజేపీలో ఉన్న అంటే కార్యక్రమాలే కానీ, పద్ధతే కానీ, ఇవన్నీ నచ్చే కారణం ఏంటి? ప్రధానంగా ఏంటంటమ్మా, నాకు స్వతహాగా బై బర్త్ మా పేరెంట్స్ నుంచి నాకు వచ్చిన లక్షణం, యాటిట్యూడ్, జాతీయ భావం అలవాడింది. అంటే దేశం అనేది, భారతదేశంలో ఒక ఈ బీజేపీలో అప్పుడు అయోధ్య రామ మందిరంతో మా ఊళ్ళోకి వచ్చారు. అయోధ్య రామ మందిర ఉద్యమం అప్పుడు ఇది ఏదో చాలా బలంగా ఉంది, వీళ్ళ సిద్ధాంతం ఏదో చాలా బాగుంది, ఆకర్షణీయంగా ఉంది, దేశం కోసం వీళ్ళు ఆలోచిస్తున్నారు అనేటువంటి ప్రాథమికంగా ఉండబడింది. 2002, 2003 అప్పుడే దీనికి ఆకర్షితులయ్యా. ఆ తర్వాత కాలంలో 2010లో పాండురంగ విఠల గారు అని నన్ను భారతీయ జనతా పార్టీలో చేర్చిన వ్యక్తి, కామరాజు అనంత పాండురంగ విఠల గారు. ఆయన నిలువెత్తు బీజేపీ నిదర్శనం. పువ్వు గుర్తు పెట్టుకోవటం, బొట్టు పెట్టుకోవటం, దేశం కోసం ఆలోచించడం ఉండేది. ఆయన్ని చూసి ఆకర్షితున్నాయి. ప్రధానంగా ఆ భావజాలం. అంటే బీజేపీ సిద్ధాంతాలు ఏంటంటే అమ్మా, వ్యక్తులను ఆరాధించరు. ఇప్పుడు మోడీ గారిని ఆరాధించడం ఉండదు మా దగ్గర. అలానే వ్యక్తులు ఎవరిని ఆరాధించరు. మోడీ గారు ఈజ్ ద చరిస్మాటిక్, పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ నాయకుడు. ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన అభిమానిస్తున్నాం. మోడీ చరిస్మాతో మోడీ గ్యారెంటీ అనేది ఇప్పుడు ఉంది. కానీ మేము వచ్చినప్పుడు సిద్ధాంతాలే ప్రధాన భూమికి పోషించినాయి బీజేపీలో. ఇంక వేరేది ఏం లేదు. సిద్ధాంతాలు అంటే ఏంటంటే, వాళ్ళు సిస్టమ్లు ఎవరైనా సరే బీజేపీలోకి వస్తే ఆ సిస్టంలో పనిచేయాల్సిందే. లేదు, 100% సిస్టమ్లో వెళ్లాల్సిందే. 10% ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను బట్టి, ఆ నాయకులను బట్టి ఆ ఏ పదవులు ఇవ్వాలనే దగ్గరే మార్పులు ఉంటాయి తప్ప, ఆ ఏ వ్యక్తి వచ్చినప్పుడు ఎలా వచ్చినా కూడా ఆ సిద్ధాంతాలకు ఆకర్షితులే వచ్చినప్పుడు, నేను అలా వచ్చిన వ్యక్తినే. ఆ సిద్ధాంతాలకు వచ్చిన తర్వాత ఇది గెలుపు ఓటములతో సంబంధం లేకుండా బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్. అది నన్ను ఆకర్షింపజేసింది. అంటే బీజేపీ అంటేనే ఆర్ఎస్ఎస్ అని కూడా పేరు ఉంటది. మొత్తం ఆర్ఎస్ఎస్ లో ఉంటారా మీరు అందరూ? బీజేపీ లేదమ్మా, అది ప్రచారం. ఆర్ఎస్ఎస్ అనేది ఒక హిందుత్వ సంస్థ. భారతదేశ పునాదులను కాపాడటం కోసం ప్రయత్నం చేసే ఒక బలమైనటువంటి భారతీయ సంస్థ. ఇది వాస్తవం. చాలా మంది తెలియక ఆర్ఎస్ఎస్ అనేది ఇవాళ పుట్టల. బీజేపీ పుట్టింది 1950 తర్వాత పుట్టింది భారతీయ జనసంఘ్. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలు జరుపుకోబోతుంది, శతాబ్ది ఉత్సవాలు 1925, ఇవాళ 2025. రేపు రాబోయేటటువంటి 2025కి 100 సంవత్సరాల్లో అనేక మంది బలిదానాలు కాబడ్డారు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక బీజేపీ అనేది ఒక చిన్న ఆకు. దాని వెనక అనేక వివిధ క్షేత్రాలు, 60 పైన వివిధ క్షేత్రాలు ఉన్నాయి. అన్ని సేవా సంస్థలు కానీ, ధార్మిక సంస్థలు కానీ. ఎందుకు బీజేపీలో ప్రతి ఒక్కళ్ళు ఆర్ఎస్ఎస్ కి లింక్ గా ఎందుకు ఉంటది? ఎగ్జాక్ట్లీ అమ్మా. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ విధానాలు, సిద్ధాంతాలు ఈక్వల్ గా దేశం కోసం ఆలోచిస్తే, ఒక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రం ప్రపంచంలో ఇంత సంవత్సరాల పాటు నిలబడిన అతిపెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్ ఎందుకైందమ్మంటే, దాని వెనక ఎక్కడ హంగు ఆర్భాటాలు, ప్రచార ఆర్భాటాలు, లేకపోతే హింసాకాండ అట్లాంటివి ఉండవు. వాళ్ళు సిస్టమ్ ఒకటే, భారతీయ పునాదుల్ని కాపాడాలి, భారతీయ వైభవాన్ని ఎలా కాపాడాలి, మన సంస్కృతి వేల సంవత్సరాల సంస్కృతి ఉంది, దానికోసం వాళ్ళు ఒక చక్కగా పనిచేస్తూ
చేస్తూ సిద్ధాంతాలు నేర్పుతూ పిల్లల దగ్గర నుంచి అంటే బాల సంస్కార కేంద్రాలు సంస్థ మంది ఎప్పుడు వేల సంవత్సరాల చరిత్రను చెప్తే తప్పెట్టేది అది. మేము ఉన్నాము, సంస్థ మంచి పని చేస్తున్నారు, దాని నుంచి కొన్ని అంశాలు పుణికి పుచ్చుకుని భారతీయ జనతా పార్టీ దాని నుంచి ఒక శాఖగా ఏర్పడింది రాజకీయ పార్టీగా ఏర్పడిన తర్వాత దీనికి ఉన్న సిద్ధాంతాలను తయారు చేసుకుంది. ప్రజలకు ఏమేం కావాలి, ప్రజాస్వామ్యంలో పొలిటికల్ గా రాజకీయంగా ఏం చేయగలం అనేది బీజేపీ ఏర్పడింది. మాకు ఆర్ఎస్ఎస్ లోకి వచ్చే వాళ్ళని భారతీయ జనతా పార్టీ వాళ్ళు రావడం అందరూ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అసలు పార్టీలతో కులాలతో ఆర్ఎస్ఎస్ లో పని లేదు. ఇది ఫ్యాక్ట్, ఇది ప్రచారం తెలియక.